రాయలసీమ ఆద్యంతం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క బహిరంగ సభలకి లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన అంటే కోనసీమ వైపు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేన ప్రభంజనం కనబడుతుంది. మిగిలిన ఎక్కడా కూడా జనసేన ప్రభంజనం లేదు అని ఈ అధికార ప్రతిపక్షాల వారు ఏదైతే విమర్శించారో ఆ విమర్శలన్నింటికీ కూడా ధీటుగా ఈ రోజున రాయలసీమలో అడుగడుగుకి కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం. మనం కనుక రాయలసీమ తూర్పు మొత్తం పర్యటన మొత్తం ఆద్యంతం కనుక చూసుకుంటే కర్నూలు నుంచి ఈరోజు చిత్తూరు వరకు కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సభలకి తరలి రావడం అంటే ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైన మార్పుని కోరుకుంటున్నారు అనే దానికి ఇది నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున లక్షలాది మంది యువత, వేలాది మంది మహిళలు పవన్ కళ్యాణ్ గారితో అడుగు కదపడానికి, ఆయనతో పాటు కథం తొక్కడానికి ఈ రోజున కదిలి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ పాలక ప్రతిపక్షాల పట్ల యొక్క పాలన పట్ల విసిగి వేసారిపోయి ఒక నూతన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఆ నూతన ప్రత్యామ్నాయం ఈ రోజున జనసేన రూపంలో కనబడుతోంది. అందువల్లే ప్రజలందరూ కూడా ఈ యొక్క మీటింగులకి రావడం జరుగుతోంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇప్పటి వరకు కూడా రాయలసీమ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా రాయలసీమకి అనుకున్నంతటి అభివృద్ధి జరగలేదు. కానీ ఒక రాయలసీమేతర వాసిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీ రాగి సంగటి తిన్నాను, ఖచ్చితంగా రాయలసీమని ఆంధ్ర ప్రాంతంతో పాటు అభివృద్ధి చేస్తాను అని ఈ రోజున ఆయన చిత్తూరు వేదికగా ఆయన ప్రకటించడం కూడా మనం గమనించవచ్చు. రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క జనసేన ప్రభంజనం రేపు రానున్న 2019 ఎన్నికల్లో కూడా సత్తా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రి అవుతారనేసి సందర్భంగా మేము మా వీర మహిళా విభాగం తరపున తెలుపుకుంటున్నాము. పేరు ఆకుల వనజ, నేను అడ్వకేట్ అండ్ సైకాలజిస్టు, తిరుపతి వీర మహిళ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అశేష జనవాహిని మధ్య ఆయన ఒక్కొక్క మాటకి అసలు ఎంత జేజేలు పలికారంటే ఊహించినటువంటి రెస్పాన్స్ ఉన్నింది. ఈరోజు మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మార్పు కోసం ఆయన పడే ఆ తపన ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారనే నమ్మకం అయితే ప్రజల్లో బలంగా ఉందనేది మాకు తెలుస్తోంది. ఎందుకనంటే స్వచ్ఛందంగా ఇంతమంది ఏ సభకి వెళ్ళినా కానీ మిగతా పార్టీల్లాగా డబ్బులు ఇచ్చో ఇంకొకటిచ్చో తీసుకురావట్లేదు, స్వచ్ఛందంగానే పాల్గొంటున్నారు ప్రజలందరూ. దీనిని బట్టి పెను మార్పులు ఖచ్చితంగా వస్తాయని, ఆయన సీఎం కుర్చీలో ఖచ్చితంగా కూర్చుంటారు, డౌట్ అనేదే లేదు అసలు. కాబట్టి మార్పు అనేది తీసుకొస్తారు, అన్ని కులాలని కలుపుకొని వెళ్తున్నారు. ప్రతి సమస్య పైన ఆయన చాలా క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా సబ్జెక్ట్లో కూడా చాలా ఎక్స్పర్ట్ అనేది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు మిగతా పార్టీలు చూడండి, ఎంతసేపు వాళ్ళు కుళ్ళు కుతంత్ర రాజకీయాలు, ఒక పార్టీ పైన ఇంకో పార్టీ దెప్పిపొడుచుకోవడంతోనే వాళ్ళ టైం అంతా కానిచ్చేస్తున్నారు. కానీ సమస్యల పైన ఏ ఒక్క పార్టీ, అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ పోరాటం లేదు. కాబట్టి మూడో ప్రత్యామ్నాయం అంటే ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారే అధికారంలోకి ఖచ్చితంగా వస్తారు. ప్రజలందరి దీవెనలు ఆయనకి పుష్కలంగా ఉన్నాయి, అందరి ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా ఆయన మార్పుని తీసుకొస్తారు. ఆల్రెడీ శ్రీకారము చుట్టారండి. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మార్పును స్వాగతించండి, డబ్బుకి వాటికి లొంగద్దండి, ఈ ఎలక్షన్ తాయిలాలని మీరు గుర్తించండి. కాబట్టి వాళ్ళు వేసే భిక్ష కాదు, మీరు భిక్షగాలుగా ఉండాల్సిన అవసరం లేదు. మన పరిపాలన మన చేతుల్లో ఉంది, మనం ఏం చేయాలన్నా కానీ అని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నమస్కారం. మాట్లాడారండి రాయలసీమ గురించి. ఆయన ఇంత క్షుణ్ణంగా మాట్లాడారంటే అంత క్షుణ్ణంగా మాట్లాడారు. అలాగే రాయలసీమ గురించి రత్నాల సీమ అనేది శ్రీకృష్ణదేవరాయలు ఎలా కళ్ళగన్నారు, ఆ విధంగా పవన్ గారు కూడా చేస్తారనేది నేను మొదటి నుంచి కూడా ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా మారుతుంది కూడా అండి. చిత్తూరులో చాలా ఓటు బ్యాంకింగ్ ఉంది, దానికి అనుగుణంగానే ఆయన ఆ చందనం, ఎర్ర చందనం వాళ్ళ దీని గురించి అయితే ఏమి, ఇంకొకటి ఆ చంద్రబాబు అవినీతి పాలన అయితే ఏంటి, అన్ని సూక్ష్మంగా చాలా చక్కగా చెప్పారు. వివరించి జ్ఞానం ఉన్న వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. ఇంకా అంతకంటే మించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకొని పోతా ఉండొచ్చు. ఖచ్చితంగా 2019లో పవన్ గారే సీఎం.
ఇది నేను దృఢంగా చెప్పగలను. ఇవాళ మా జనసేనాని సభ చిత్తూరులో జరగడం చాలా ఆనందంగా ఉంది. అందరూ చిత్తూరు పార్లమెంటరీ, తిరుపతి పార్లమెంటరీ సభ్యులు, చిత్తూరు జిల్లా నాయకులు, జన సైనికులు అందరూ హాజరయ్యారు. ఇవాళ ముఖ్యంగా ఏం పాయింట్స్ మాట్లాడారంటే, చిత్తూరులో రౌడీయిజం పెళ్ళుబుకుతుంది. 60-40%లో అన్యాయాలు, అధర్మాలు అన్నీ జరుగుతున్నాయి. అధికార పక్షం 60% తీసుకుంటే ప్రతిపక్షం 40% తీసుకొని అంత సద్దుమణువు చేసుకుంటున్నారు. అసలు ప్రజల సమస్యలే పట్టట్లేదు వీళ్ళకి. ఇంకా విద్యలో, వైద్యంలో వేరియస్ పాలసీస్ తీసుకొస్తానని చెప్పారు మా జనసేనాని. ఆయన్ని గనక సీఎంగా నమ్ముకుంటే, ఆయనకి ఎంత నమ్మకం ఇస్తే అంత బలంగా చట్టసభల్లో పోరాడతానని చెప్పారు. మహిళల్ని, సామాన్య ప్రజల్ని రబ్బర్ చెప్పులు వేసుకొని పూరి గుడిసెల నుంచి వచ్చే యువకుల్ని కూడా నాయకులను చేసి రాజకీయాలు ఎలా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పారు. ఆయన గనక ముఖ్యమంత్రి అయితే చిత్తూరులో రౌడీయిజం లేకుండా చేస్తానన్నారు. విద్యార్థులని, కాలేజ్కి వెళ్ళే యువతుల్ని చూసి కూడా రౌడీలు భయపడేలా చేస్తానని ప్రామిస్ చేశారు. ఇంకంత ప్రామిస్ చేసిన జనసేనానికి మనం చాలా బలం ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేనాని గెలిపించండి. మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి. అత్యధిక మెజారిటీతో జనసేనాని గెలిపించండి. చట్టసభల్లో బాగా విద్యావంతుల్ని, యువకుల్ని కూర్చోబెడదాము, మార్పు తీసుకొద్దాం. జై జనసేన, జై హింద్. For more updates, please subscribe 99 TV Telugu.